Hi friends, welcome to Learners Cupboard. 10% of the voters did not cast their vote in an election between two candidates. 10% of the votes polled were found invalid. The successful candidate got 54% of the valid votes and won by a majority of 1620 votes. The number of voters enrolled on the voters list was ఎలక్షన్లో ఇద్దరు పోటీ చేస్తున్నారంట. 10% ఆఫ్ ద ఓటర్స్ ఓట్ వేయలేదంట. 10% ఆఫ్ ద ఓట్స్ ఇన్వాలిడ్ అంట. ఈ విన్ అయిన పర్సన్ వ్యాలిడ్ ఓట్స్లో 54% సాధించాడంట. 1620 ఓట్స్ మెజారిటీతో విన్ అయ్యాడంట. ఓటర్స్ లిస్ట్లో ఉన్న మొత్తం ఓటర్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ క్లారిటీగా తెలుసుకుందాం. ఓటర్స్ లిస్ట్లో ఉన్న మొత్తం ఓటర్స్ నుంచి ఓట్లు వేయని వాళ్ళని తీసేస్తే ఓట్లు వేసే వాళ్ళు వస్తారు. అంటే మనకి ఎలక్షన్లో ఎన్ని ఓట్లు పోల్ అవుతున్నాయో తెలుస్తుంది. ఈ పోల్ అయిన టోటల్ ఓట్స్ నుంచి ఇన్వాలిడ్ ఓట్స్ తీసామనుకోండి, అప్పుడు మనకు వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. ఇది క్లియర్ కదా? ఓకే, ఓటర్స్ లిస్ట్లో ఉన్న ఓటర్స్ అందరినీ మనం 100% అని తీసుకుందాం. ఎంత పర్సెంటేజ్ ఓటర్స్ ఓట్ చేయట్లేదు? 10% ఓటర్స్ ఓట్ చేయట్లేదు. 10%. సో ఇప్పుడు 100% మైనస్ 10% చేస్తే టోటల్ ఓట్స్ పోల్ అయిన ఎలక్షన్ వస్తుంది. 100% మైనస్ 10% 90%. టోటల్ 100% ఓటర్స్లో 90% ఓటర్స్ ఓట్ చేశారు. సో 90% ఓట్స్ పోల్ అయ్యాయి. ఈ పోల్ అయిన ఓట్స్లో 10% ఓట్స్ ఇన్వాలిడ్ అంటున్నాడు. అంటే 10% ఆఫ్ 90% ఇన్వాలిడ్. టోటల్ 90% పోల్ అయ్యే ఈ పోల్ అయిన 90% ఓట్స్లో 10% ఇన్వాలిడ్. సో 10% ఆఫ్ 90% 9%. సో టోటల్ ఓట్స్ పోల్ నుంచి ఇన్వాలిడ్ తీసేస్తే మనకు వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. 90% మైనస్ 9% 81%. సో వ్యాలిడ్ ఓట్స్ మొత్తం 81%. ఎలక్షన్లో ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఒకరిని ఏ అనుకుందాం, ఇంకొకరిని బి అనుకుందాం. ఒకరికి 54% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తున్నాయంట. సో ఏకి 54% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తున్నాయి అనుకుందాం. సో బికి 46% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ లేకపోతే మెజారిటీ ఎంతంటే 54% మైనస్ 46% 8% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. అంటే ఏ బి కంటే 8% మెజారిటీ సంపాదించాడు వ్యాలిడ్ ఓట్స్లో. ఈ మెజారిటీయే 1620 ఓట్స్ అంటున్నాడు. 1620 ఈ వ్యాలిడ్ ఓట్స్ పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేసాం. 81%. 81%. 8% ఆఫ్ 81% ఈక్వల్ టు 1620. అంటే టోటల్ 81% వ్యాలిడ్ ఓట్స్లో ఏ 8% మెజారిటీ సంపాదించాడు. ఆ మెజారిటీయే 1620 ఓట్స్. ఓకే, 8% ఆఫ్ 81%. 1% 0.81 ఇంటూ 8 8 8864. 2 డిజిట్స్ మీద పాయింట్ వస్తుంది. 6.48%. 8% ఆఫ్ 81% 6.48% వస్తుంది. ఇది 1620. ఓటర్స్ లిస్ట్లో ఉన్న ఓటర్స్ ఎంతమంది అని అడుగుతున్నారు. అది 100%. సో 100% ఎంత క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఇంటూ 100 చేస్తే పాయింట్ పోద్ది. సో ఇక్కడ కూడా ఇంటూ 100 చేయాలి కాబట్టి ఇక్కడ 2 zeros యాడ్ అవుతాయి. ఈ రెండు 4 టేబుల్లో పోతాయి. 4 16 64 4 2s 8. ఇక్కడ కూడా 162 ఉంది. సో క్యాన్సిల్ అయిపోతాయి. సో నేను ఇది డిస్టర్బ్ చేయట్లేదు. సో మనం ఈ రెండు కాకుండా ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటాం. అప్పుడు మన క్యాలిక్యులేషన్ ఇంకా ఈజీగా అయిపోతుంది. సో 4తో డివైడ్ చేస్తే 425 100 0 0. 162 1s 162 10s. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఇక్కడ రిలేషన్ ఇంటూ 10 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 10 అవుతుంది. 2500 ఇంటూ 10 25,000. సో ఓటర్స్ లిస్ట్లో ఉన్న మొత్తం ఓటర్స్ 25,000 ఆప్షన్ ఏలో ఉంది. ఇక్కడ మనం ఎక్స్ అని తీసుకుంటే 1620 ఇంటూ 100 బై 6.48 చేస్తే ఎక్స్ వస్తుంది. ఇక్కడ కూడా ఇంటూ 100 చేస్తే ఇక్కడ పాయింట్ పోద్ది. ఇక్కడ 2 zeros యాడ్ అవుతాయి. 4తో క్యాన్సిల్ చేస్తే 4 16 64 4 2s 8. 425 100 0 0. 162 1s 162 10s. 10 ఇంటూ 2500 25,000 వస్తుంది. సో ఎక్స్ 25,000. ఓటర్స్ లిస్ట్లో ఉన్న ఓటర్స్ ఎంతమంది అని అడిగారు. వాళ్ళని మనం 100% అని తీసుకున్నాం. 10% ఓటర్స్ ఓట్ చేయలేదు, వాళ్ళని తీసేసాం. మొత్తం ఓట్ చేసే వాళ్ళు వచ్చారు. సో 90% ఓట్స్ పోల్ అయ్యాయి. ఈ పోల్ అయిన ఓట్స్లో 10% ఇన్వాలిడ్. సో 90%లో 10% 9% ఇన్వాలిడ్ తీసేసాం. మనకు వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి 81%. ఈ వ్యాలిడ్ ఓట్స్లో 54% ఏకి వస్తే 46% బీకి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 8%. ఈ 81% వ్యాలిడ్ ఓట్స్లో ఏ 8% ఎక్కువ మెజారిటీ సంపాదించాడు. ఆ మెజారిటీ 1620 ఓట్స్ అన్నాడు. 8% ఆఫ్ 81% 6.48% వచ్చింది. సో 6.48% 1620. ఓటర్స్ అండ్ ఓటర్స్ లిస్ట్ 100%. సో 100% అంతా ఫైండ్ అవుట్ చేసాము. 25,000 వచ్చింది. అంతే. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఓటర్స్ లిస్ట్లో ఉన్న ఓటర్స్ మొత్తం 100%. వీళ్ళలో 10% ఓట్ చేయట్లేదు. వీళ్ళని తీసేస్తే మొత్తం ఓట్ చేసే వాళ్ళు వస్తారు. 100% మైనస్ 10% 90%.
సో 90% ఓట్స్ పోల్ అవుతున్నాయి. ఇందులో 10% ఇన్వాలిడ్ ఓట్స్. 10% ఆఫ్ 90% 9%. సో 9% ఓట్స్ ఇన్వాలిడ్ ఓట్స్. ఇవి తీసేస్తే వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి మనకి. 90% మైనస్ 9% 81%. సో వ్యాలిడ్ ఓట్స్ పర్సంటేజ్ 81%. ఏకి 54% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి, బికి 46% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 8% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఏ బి కంటే 8% ఎక్కువ మెజార్టీ సంపాదిస్తున్నాడు వ్యాలిడ్ ఓట్స్లో. ఈ మెజార్టీయే 1620 ఓట్స్ అన్నాడు. ఈ వ్యాలిడ్ ఓట్స్ పర్సంటేజ్ 81%. 8% ఆఫ్ 81%. 1% 0.81. 8 64 6.48% ఈక్వల్ టు 1620. నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆన్ ఓటర్స్ లిస్ట్ 100%. ఇంటూ 100 చేస్తే పాయింట్ పోతుంది. ఇక్కడ 2 zeros వస్తాయి. 4 16s 2s 425 00 162 1s 162 10s. ఇక్కడ ఇంటూ 10 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 10 అవుతుంది. 25,000 వస్తుంది. ఆప్షన్ ఏలో ఉంది.